హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్స్. ఈరోజు అయితే మనం టమాటా పచ్చడి అండి. మనం కొద్ది రోజులు నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా, అదైతే నేను చేస్తున్నాను. దానికోసం అయితే టమాటాలు 1 కేజీ తీసుకున్నానండి. ఇది మనకి నెల రోజుల వరకు 2 నెలల వరకు కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం మనం ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీదనే చేసేయచ్చు. మొత్తం అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో పదార్థాలన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవైతే 1 కేజీ టమాటా తీసుకున్నానండి. అలాగే దానిలోకి మనం టేస్ట్కి సరిపడా చింతపండు అయితే వేస్తున్నాము. దానికోసం ఇదైతే రెడీగా నీట్గా తీసి పెట్టుకున్నాను. అలాగే కారం, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలండి. ఇవైతే ఇలా తీసి పెట్టుకున్నాము. ఇవైతే మనం తొక్క తీసి పెట్టుకున్నామండి. ఇవి కూడా మనం కట్ చేసుకున్నాము. ఎలా కట్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇవి ఉంటాయి కదండి, నీట్గా కడిగి తర్వాత తుడిచి పెట్టుకున్నానండి, తడి లేకుండా టమాటాలు అయితే. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా అయితే ఇలా తీసేద్దామండి. ఇక్కడ మధ్యలో వచ్చింది, ఇలా తీసేసేయాలి. ఇలా దీన్ని ఇలా చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే మనం వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి. ఆ టమాటాలో అట్లా మధ్యలో కొద్ది ముచ్చుకలాగా ఉంటుంది కదండి, అది తీసేసేయండి. అన్నిటికి కూడా టమాటాలు అయితే మనము నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా మొత్తం మనం కట్ చేసి ముక్కలు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా నేను పూర్తిగా ఇట్లా మొత్తం ఒలిచేసానండి, పూర్తిగా పొట్టు లేకుండా. అవైతే కొంచెం పాయలు పెద్దగా ఉన్నాయని నేను కొంచెం చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, ఎలా చేయాలో. ఇప్పుడు మనము స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ముందుగా వేసుకుందామండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఇందులో వేసేసుకుందాము. కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలిపేసేసి నీట్గా మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. కొంచెం ఉడికించుకోవాలండి మనం దీన్ని. ఆ తర్వాత చింతపండు వేసుకుందాము. ఈలోపు మనము దీనిలోకి ఒక పొడి అయితే తయారు చేసుకోవాలండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా కొంచెం బాండీ పెట్టుకున్నాను. ఈ కడాయిలోకి కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు అయితే వేస్తున్నానండి. ఇంత పొడి అవసరం లేదు, నేను కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటున్నాను. మనం వేరే పులుసులకి వాటికి కూడా చేసుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ పచ్చడి చేసుకున్నప్పుడు కూడా స్టోర్ చేసుకుంటాం కోసం. మెంతులు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసాను. ఆ తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా అయితే వేగితే సరిపోతుంది. అవి దించేసి ప్లేట్లో అయితే చల్లారించుకుందాం పోసేసుకుని. ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ విధంగా కొద్దిగా చల్లారాలండి, అవి పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా ఉడుకుతుండగా చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి చింతపండు అయితే వేసుకుందామండి.
మీకు టేస్ట్కి సరిపడా చింతపండు అయితే వేసుకోండి. నేనైతే ఒక కప్పు ఈ బౌల్ తోటి తీసుకున్నాను కదా చింతపండు, అది వేసేస్తున్నాను దీంట్లోకి. ఈ కేజీ టమాటాల్లోకి అయితే అది కరెక్ట్గా అయితే సరిపోయిందండి. ఈలోపు మనము ఇవి చల్లారిపోయాయి కదండి, దీన్ని అయితే మనం పొడి చేసుకుందాము. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఈ గాజు బాటిల్లోకి అయితే దీన్ని తీసి స్టోర్ చేసుకుంటున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి టమాటా పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇది విధంగా అయితే ఉడికిపోయింది కదండి, మనకి టమాటాను చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం దించేసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే కొంచెం మెదుపుతున్నానండి, మీకు ఇష్టం అయితే ఇలా మెదుపుకోవచ్చు, లేకుంటే గరిటతోని మనం మెత్తగా కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే మనం పప్పు మెదిపే స్మాషర్ తోటి మెత్తగా ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీకు పీసెస్ లాగా ఉండాలనుకుంటే మీరు గరిటతోనే కూడా కాస్త మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికోసం ఇలా మెదుపుకున్న దాన్ని మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒకసారి స్టవ్ వెలిగించుకొని దీనిలోకి నేను ఒక 6 టేబుల్ స్పూన్ల పచ్చికారం అండి, మనం పచ్చళ్ళకి వేసుకుంటాం కదా, ఆ కారం అయితే వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు అయితే ముందుగా వేస్తున్నాను. ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు మనము. ఇది మనం పచ్చళ్ళకి ఉపయోగించే పచ్చికారం అండి. మీరు ఇంట్లో చేసిందైనా కొనిందైనా ఏదైనా వేసుకోవచ్చు. ఒక 6 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను నేను. మీకు కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను, ఒక 6 స్పూన్లు అయితే వేస్తున్నానండి. అంటే తర్వాత చూసి కావాలంటే తగ్గింది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం సాల్ట్. దీన్ని పూర్తిగా ఒకసారి కలిపేసేసి అట్లా సిమ్లోనే కొంచెం ఉడికించుకుందామండి మెల్లిగా. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనికైతే మనము పోపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి నేను ఒక గుంత గెరిటి ఉంటుంది కదండి, ఒక 4 గెరిటెల ఆయిల్ అయితే వేస్తున్నాను. అది కొంచెం కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అలాగే ఒక 10-12 ఎండుమిర్చి కూడా కొంచెం తుంచి వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం అవి వేగానే మనం ఉడికించుకున్న పచ్చడి కూడా అందులో వేసేస్తున్నాను. నేను దీంట్లోకి కరివేపాకు కానీ వేరే పప్పులు కానీ మేము వాడట్లేదండి, మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇది కొంచెం ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకుందామండి. మీకు తర్వాత ఆయిల్ ఏమైనా తగ్గింది అనిపించినా కూడా తర్వాత కాసైనా కొంచెం చల్లారబెట్టి అందులో కలుపుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా నేను వేసాను, మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది పూర్తిగా మనం ఒకసారి కలిపేసి సిమ్లోనే మెల్లిగా అలా ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టుందండి, అందుకని నేను మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు ఈ టైంలో. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 3-4 రెబ్బలు దంచి వేస్తున్నాను నేను. కొంచెం పచ్చడి టేస్ట్ వస్తుందండి ఇలా చేయడం వల్ల. అది కొంచెం అలానే కాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం దీనిలోకి పొడి చేసి రెడీగా ఉంచుకున్నాం కదండి పచ్చడి కోసం. ఇది 1.5 టేబుల్ స్పూన్ తోటి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన పికిల్కి అయితే కరెక్ట్గా ఉంటుంది.
కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా దించేసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టాక వెల్లుల్లి రెబ్బలు కూడా నేను ఇందులో కలిపేసుకున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనియాలండి. తర్వాతే మనము వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే చల్లారిపోయిందండి పూర్తిగా. నేను దీన్ని వేరే 2 గాజు బాటిల్లోకి అయితే ఇలా షిఫ్ట్ చేసుకున్నాను. నేను చేసిన పికిలు ఈ 2 బాటిల్స్లోకి అయితే వచ్చింది. ఇది మనం అన్నంలోకి కానీ టిఫిన్స్లో దేనిలోకైనా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అసలు అన్నం మొత్తం కూడా మనం ఎంతో ఇష్టంగా తినేస్తామండి. దీన్ని ఒక్క పచ్చడితోటే అసలు మనకి ఇంకా వేరే కూడా తినాలనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.